గోదావరి జలాలకు సంబంధించిన మరొక పురోగతి ఈ మధ్య కనబడుతున్నది. వారు మనకు కాదు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది. వారు పోలవరం, బనకచర్ల, తర్వాత పోలవరం, నల్లమల్ల అక్కడ ఒక రిజర్వాయర్ కడతామని మరి కొత్త ప్రతిపాదనలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్ళి పిల్ వేసింది, నష్టం జరుగుతున్నది. అంటే తెలంగాణ ప్రయోజనాల పట్ల తమకే చిత్తశుద్ధి ఉన్నది, తాము కాపాడుతున్నామని వారు అంటున్నారు. ఈ సినారియోని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? సుప్రీంకోర్టులో వాళ్ళు రిట్ పిటిషన్ వేయడం అనేది స్వాగతించవలసిన విషయమే. దాన్ని మనకు ఏ రకమైన మనకు అభ్యంతరం లేదు. కానీ దాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క కుట్రను మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. సో సుప్రీంకోర్టులో స్టే వస్తుందా లేదా అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేవియట్ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో. మన వాళ్ళు పిటిషన్ వేసిన వెంటనే వాళ్ళు కేవియట్ పిటిషన్ కూడా వేస్తున్నారు. కేవియట్ పిటిషన్ వేసినందువల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా వినకుండా మనకి ఏ రకమైన స్టే ఇచ్చే అవకాశం లేదు ఇంకా. కాబట్టి అక్కడ సుప్రీంకోర్టులో రెండు రాష్ట్రాల మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. సో అది ఎడుదారి తీస్తుందనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్లకు బదులుగా పోలవరం నల్లమల్ల సాగర్ని రంగంలోకి తీసుకొచ్చిందనంటే దాని వెనుక ఉన్న అసలు మార్పు ఏం జరిగింది అనేది మనం ఆలోచిస్తే చాలా కుట్రపూరితంగా ఒక మార్పు జరిగింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ మీద మహారాష్ట్ర గవర్నమెంటు, కర్ణాటక ప్రభుత్వం రెండు కూడా తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు అన్ని రాష్ట్రాలకి వీళ్ళ ఫిజిబిలిటీ రిపోర్ట్ పంపించినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మాతో ఒప్పందమైన అంటే 75 నుంచి 78 వరకు జరిగిన గోదావరి నీళ్లకు సంబంధించిన ఒప్పందాల్లో మాకున్న హక్కు ఏంటంటే మాకు ఆల్ వాటర్స్ మీద హక్కు ఇచ్చారు. ఆల్ వాటర్స్ అనే కాన్సెప్ట్ తోటి ఒప్పందాలు జరిగినాయి. కృష్ణాలో జరిగినట్టుగా ఫ్లడ్ వాటర్స్ వేరు, నికర జలాలు వేరు అనేది లేదు ఇక్కడ. ఆల్ వాటర్స్ అంటే ఒక సర్టెన్ పాయింట్ వరకు పైన నీళ్ళ ఆల్ వాటర్స్ అన్నీ కూడా మహారాష్ట్రకి, దాని కింద నీళ్ళన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రకమైన ఒప్పందాలు జరిగినాయి. సో ఆల్ వాటర్స్ మీన్స్ ఇట్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్. అలా నికర జలాలు ఉంటాయి, వరద జలాలు ఉంటాయి. కాబట్టి వరద జలాల ఆధారంగా మీరు ప్రాజెక్టులను శాంక్షన్ చేసే ఒక పరిస్థితి వస్తే ఆ పద్ధతి మనం మార్చుకుంటే, మీరు ఇంతకుముందు సిడబ్ల్యూసీలో వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులని అప్రైజల్ చేసే పద్ధతి లేదు. కేవలం నికర జలాల కేటాయింపులు ఉన్న ప్రాజెక్టుల డిపిఆర్లను మాత్రమే వాళ్ళు పరిశీలిస్తారు. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, బనకచెర్ల ప్రాజెక్టుని వరద జలాల ఆధారంగా రూపొందించిన ప్రాజెక్ట్ కాబట్టి దానికి అప్రైజల్ ఇస్తామంటున్నారు కదా, అప్రైజల్ చేస్తామంటున్నారు కదా. మరి మాకు కూడా వరద జలాల హక్కు ఉంది, ఆల్ వాటర్స్లో మాకు కూడా హక్కు ఉంది, వరద జలాలు కలిసి ఉన్నాయి. మేము కూడా మరి మీరు అటువంటి పరిస్థితి ఉంటే మేము కూడా వరద జలాల ఆధారంగా ప్రాజెక్టుల రిపోర్ట్లు పంపిస్తాం, వాటిని కూడా అప్రైజ్ చేయండి. మాకు కరువు ప్రాంతాలు చాలా ఉన్నాయి, మరాఠవాడలో, విదర్భలో. మా మిగులు జలాలను అక్కడ తరలించుకుంటాం మేము. మా వరద జలాల ఆధారంగా ఉన్న ప్రాజెక్టులకు మీరు కూడా అప్రైజల్ చేయండి అని వాళ్ళు రాశారు. ఇక కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది? కర్ణాటక ప్రభుత్వం ఏం చేసిందంటే గోదావరి కృష్ణ అవార్డులను ఉటంకించింది. గోదావరి అవార్డులు ఏమున్నది, పోలవరం నుంచి 80 టీఎంసీలు కనుక తరలిస్తే ఆ 80 టీఎంసీల్లో కర్ణాటకకు ఆల్రెడీ 21 టీఎంసీలు, మహారాష్ట్రకి 14 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి 45 టీఎంసీ ఇచ్చారు. దీనికంటే మించి నీళ్లు కనుక తరలిస్తే పోలవరం నుంచి అందులో కూడా ఇదే రేషియోలో వాటా తీసుకోవడానికి పై రాష్ట్రాలకు హక్కు ఉంది. ఇది గోదావరి అవార్డులో ఉన్న ముచ్చట. ఇది మనం కూడా ఈ అంశాన్ని మనం లేవనెత్తినాం. కర్ణాటక ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వాన్ని బెదిరించింది, కేంద్ర ప్రభుత్వాన్ని. మీరు ఏ రోజు నుంచి అయితే దీనికి అమలు చేస్తున్నారో మాకు చెప్పండి, ఆ రోజు నుంచి మేము పైన కృష్ణా నీళ్ళని మేము వాడుకోవడం మొదలు పెడతామని చెప్పి. అంటే వీళ్ళు 200 టీఎంసీలు 80 టీఎంసీలకు బదులుగా 280 టీఎంసీలు తరలించే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి గోదావరి నుంచి మొత్తంగా 280 టీఎంసీలులో మా వాటా 112 టీఎంసీలు మేము వాడుకోవడం మొదలు పెడతాం. మీరు ఏ రోజున దీనికి అనుమతిస్తున్నారో మాకు చెప్పండి, ఆ రోజు నుంచి మేము పైన కృష్ణా నీళ్ళని వాడుకుంటాం. వాళ్ళు వాడుకోవడానికి పర్మిషన్ అడగలే, వాడుకుంటాము అని స్పష్టంగా లేఖ రాశారు. ఈ 2 లేఖల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం కూడా అదే అంశాలు లేవనెత్తున్నాం. కృష్ణా గోదావరి అవార్డుల ప్రకారం మాకు రావాల్సిన నీళ్ళని మాకు రావాలని చెప్పి అదనంగా. సో ఈ 3 రాష్ట్రాలు ఈ రకమైన అభ్యంతరాలు వ్యక్తం చేసేసరికల్లా ఇదేదో ఎటమటం అయిపోతున్నది, దీన్ని మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉందని చెప్పి దాన్ని ఏం చేసినంటే ప్రాజెక్టులో కొద్ది మార్పులు చేశారు. ఏం చేశారు, మొదటి ప్రాజెక్టులో పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు తీసుకొస్తారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణానది, అక్కడి నుంచి మళ్ళా బొల్లపల్లి రిజర్వాయర్ 150 టీఎంసీలో కృత్రిమ రిజర్వాయర్ కడుతున్నారు, అక్కడికి తీసుకొస్తారు. అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు కింద నిర్మించిన ఈ బనకచెర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్కి తీసుకొస్తారు. ఇప్పుడు ఈ కృష్ణాలో కలిపినందువల్ల వాళ్ళు వాటా అడుగుతున్నారు కదా పై రాష్ట్రాలు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కృష్ణాలో కలపకుండా వాళ్ళు ఒక యాక్విడక్ట్ కట్టి కృష్ణానదిని దాటించి మరొక యాక్విడక్ట్ కట్టి
నాగార్జున సాగర్ కుడి కాలువను దాటించి బొల్లపల్లికి నీళ్ళు తీసుకొచ్చి ప్లాన్ చేస్తున్నారు. అంటే మేము కృష్ణాలో నీళ్లు కలుపుతలేము, డైరెక్ట్గా మేము పోలవరం నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ తీసుకుపోతాము, అక్కడి నుంచి నల్లమల సాగర్కి తీసుకుపోతామని మాట్లాడుతున్నాం. అంటే అంతకుముందేమో అది ఇంటర్లింక్ రివర్ కృష్ణా అండ్ గోదావరి, ఇప్పుడు ఇది ఇంటర్లింకింగ్ కాదు. అంటే కాబట్టి మీకు దీని మీద ఏ హక్కులు లేవనే ఒక కాన్సెప్ట్ లాజిక్ ఇక్కడ ఒక నదిని దాటేటప్పుడు మనం ఒక బస్సు ప్రయాణమైనా నువ్వు కెనాల్ గట్టి తీసుకుపోయినా సరే నదిని దాటుతున్నట్లే కదా. నదిని దాటుతున్నప్పుడు ఈ నీళ్లు పోతిరెడ్డిపాడు నీళ్ళు కృష్ణ వాటర్ అక్కడ పోతున్నది, గోదావరి నీళ్ళు అక్కడనే పోతున్నాయి కదా, ఇది పరిగణలోకి తీసుకోరా? అవును, ఇప్పుడు దీని ద్వారా 200 టీఎంసీల కృష్ణా నీళ్ళని తరలించే ప్లాన్ చేస్తున్నారు. రోజుకు 23,000 క్యూసెక్కులు అక్కడి నుంచి పోలవరం నుంచి కాలువ తవ్వి తీసుకొస్తున్నారు 200 టీఎంసీలని ఇప్పుడు అంటున్నారు. కానీ అది రోజుకు 2 టీఎంసీలకు బదులు రోజుకు 4 టీఎంసీలకు సంబంధించిన వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు. భవిష్యత్తులో 4 టీఎంసీలు రోజుకు 4 టీఎంసీలు లిఫ్ట్ చేసుకునే పంపింగ్ వ్యవస్థను అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. రోజుకు 4 అంటే వాళ్ళు 200 టీఎంసీలకే పరిమితం కారు అనేది మనకు స్పష్టమైపోతున్నది. ఒకవైపు మీరు అన్నట్టు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా అదే బనకచెర్ల ద్వారా మనం కృష్ణా నీళ్ళని మలుపుకపోతారు, మళ్ళీ అక్కడి నుంచే గోదావరి నీటిని కూడా మళ్ళీ అదే ప్రాంతానికి తరలించకపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఫ్లడ్ వాటర్స్ పేరు మీద జరుగుతున్నది. ఫ్లడ్ వాటర్స్ అనేది గోదావరిలో లేదు, ఫ్లడ్ వాటర్స్ అనే కాన్సెప్టే గోదావరిలో లేదు. ఒకవేళ ఉంది అనుకుంటే అన్ని రాష్ట్రాలకు దాంట్లో వాటా ఉంటుంది. ఫ్లడ్ వాటర్స్ నీవి కావు, పైనుంచి వస్తున్న నీళ్ళు అవి. చాలా రాష్ట్రాలు వాళ్ళ నికర జలాల వాటాలను ఇంక పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. ఉదాహరణకు తెలంగాణ, మనకు 960 టీఎంసీల నీటి వాటా ఉన్నది గోదావరిలో. మనం ఎక్కడ వాడుకుంటున్నాము? మన ప్రాజెక్టులు పూర్తి కాలే కదా. ఒక 550 టీఎంసీల కంటే మించి మనము ఇంకా నీటి వినియోగానికి మనం స్థాయి చేరుకోలేదు. కాబట్టి ఇంకా మన నీళ్లు నికర జలాలు మనకు పోతున్నాయి నదిలోకి. మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి, మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నాయి, ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నాయి, ఒడిశా నుంచి వస్తున్నాయి. కాబట్టి ఈ మిగులు జలాలు వరద జలాలు అనేవి మా నుంచి వస్తున్న నీళ్ళు మీ ఒక్కరివి కావు, మాకు కూడా దాంట్లో హక్కు ఉంది, మాకు కూడా వరద జలాల్లో వాటా కావాలనేది మనం డిమాండ్ చేసినాం. ఏదైతే ఇప్పుడు ఈ రేషియో ఉందో 1480 టీఎంసీలలో 968 టీఎంసీలు మాకు ఏ రేషియోలో అయితే ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిందో అదే రేషియోలో వరద జలాల్లో కూడా మాకు వాటా కావాలి. ఈ వరద జలాలు ఎంత అనేది లెక్క తీయమని అడుగుతున్నాం మనం. ఎంతైనా కానివ్వండి, 3000 టీఎంసీల, 2000 టీఎంసీల, 1000 టీఎంసీల, ఎంత అనేది లెక్క తీయండి. ఆ లెక్క తీసి వరద జలాలు ఎంతనో తెలంగాణకు ఎంత వాటానో అది తేల్చండి అని చెప్పి మనం అడుగుతున్నాం. అట్లనే 968 టీఎంసీలకు సంబంధించిన హక్కులని స్థిరీకరించాలి, మన హక్కుల స్థిరీకరణ కావాలి. అట్లనే వరద జలాల్లో మన వాటా ఎంతో తేల్చాలి. ఇవి తెలంగాణ రాష్ట్రం నుంచి మనకు వస్తున్న డిమాండ్స్, మనం పెట్టిన డిమాండ్స్ అవి. సో అది ఇప్పటిదాకా దాని మీద ఏ చర్చ జరగలేదు, ఏ రకమైన అంగీకారం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా మనకు లేవు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని ఈ రకంగా అనుమతించే ప్రశ్నే లేదు. కానీ ఇక్కడ ఒక సందేహం వస్తుంది, అంటే ఇదంతా కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే కొత్త సీసాలో పాత సారా పోస్తున్నాడే, ప్రాజెక్టులో కొద్దిపాటి మార్పులు చేసి పై రాష్ట్రాలని మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళని ఈ ఇష్యూలోంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నీటి దోపిడీ అయితే అదే. గోదావరి జలాల దోపిడీ మాత్రం ఇందులో రెండు ఒకటే. ఈ 2 ఏళ్ల కాలంలో పాలమూరు రంగారెడ్డి అట్లే ఉన్నట్టు దాంట్లో ఏమి పురోగతి ఎక్కడ కనిపించలేదు. అవును, పాలమూరు రంగారెడ్డి అస్సలు ఎక్కడ పురోగతి లేదు. కేసీఆర్ ప్రభుత్వం నిజానికి చాలా ప్రయత్నాలు చేసి దాని పురోగతిలో పెట్టడానికి ప్రయత్నం చేసింది. దీన్ని మనం ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదం పొందిన ప్రాజెక్టు కాబట్టి తెలంగాణ రాగానే అన్ని ప్రాజెక్టులని సమీక్ష చేసినట్టు దీన్ని కూడా సమీక్ష చేసి ఇది యాక్చువల్గా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్ట్ ఏంటంటే జూరాల ప్రాజెక్ట్ నుంచి చేపట్టాలని. జూరాల అదే చిన్న రిజర్వాయర్ 7 టీఎంసీ రిజర్వాయర్. జూరాల మీద అప్పటికే చాలా ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి. ఏవి నెట్టెంపాడు ఉంది, భీమా ఉంది, తర్వాత కోయిల్ సాగర్ ఉంది, తర్వాత జూరాలకు స్వంత ఆయకట్టు ఉంది, అక్కడి నుంచి మిషన్ భగీరథ నీటి మంచినీటి సరఫరా భారాలు మోస్తున్న ప్రాజెక్ట్ అది ఆల్రెడీ. సో 7 టీఎంసీ రిజర్వాయర్ మీద మళ్ళీ ఒక 2 టీఎంసీ పర్ డే లిఫ్ట్ చేసినటువంటి ఈ పెద్ద ప్రాజెక్ట్ని మోపితే అది ప్రాణం చిన్నది కాబట్టి అది ఆపలేదు. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం శ్రీశైలంకు మార్చాలి. శ్రీశైలం పెద్ద రిజర్వాయర్ 215 టీఎంసీల రిజర్వాయర్ కాబట్టి అక్కడి నుంచి తీసుకుందామని ఒక ఆలోచన చేసి రీఇంజనీరింగ్లో భాగంగా దాన్ని శ్రీశైలంకు మార్చి అక్కడి నుంచి మనం ప్రాజెక్టు రూపకల్పన చేసి మనం ప్రాజెక్టు ముందుకు పోతున్న దాన్ని పరిపాలన అనుమతి ఇచ్చి
టెండర్లు పిలిచి ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ దీని మీద అడ్డంకులు పెట్టి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. వీళ్ళు పర్యావరణ అనుమతి లేకుండా వీళ్ళు ప్రాజెక్ట్ పనులు చేస్తున్నారు, దీన్ని ఆపండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే ఏకపక్షంగా మన వాదన వినకుండా వాళ్ళు స్టే ఇచ్చారు, ప్రాజెక్ట్ పనులను చేయకుండా. అంటే మనం అప్పుడు అప్రమత్తంగా లేమా ఎట్లా మరి ఇప్పుడు? కాదు, అది మనకు నోటీసులు ఇవ్వాలి కదా. ఫస్ట్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పెడితే మనకు నోటీస్ ఇవ్వాలి కదా, ఇట్లా వచ్చింది, మీరు దీనికి మీ స్పందన ఏంటిది అనేది స్పందన నేను రావాలి కదా. అదేం లేకుండా వాళ్ళు ఏకపక్షంగా స్టే ఇచ్చేసిన తర్వాత స్టే మీద మనం హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టుకి ఏం చెప్పినామంటే మేము ఇప్పుడు కేవలం డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ మాత్రమే చేస్తున్నాము, మొదటి దశలో ఇరిగేషన్ కాంపోనెంట్ మేము టేకప్ చేసేటప్పుడు మేము తప్పనిసరిగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకుంటాము అని చెప్పి మనం హైకోర్టుకి కన్విన్స్ చేసుకొని డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ పనులు చేసుకోవడానికి హైకోర్టు నుంచి అనుమతి పొంది మనం డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ పేరు మీద వ్యూహాత్మకంగా మనం హెడ్ వర్క్స్ అన్నీ పూర్తి చేసుకున్నాం. నార్లాపూర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఉద్దండాపూర్ దాకా మనం అన్ని ప్రాజెక్టులు పంప్ హౌసెస్ తర్వాత రిజర్వాయర్లు అన్నీ కట్టుకొని 90% పూర్తి చేసి మనము నార్లాపూర్ పంప్ హౌస్ యొక్క ట్రయల్ రన్ కూడా పూర్తి చేసాం. మీరు అందరూ వచ్చినారు ఆ రోజు ఎన్నికల కొద్ది నెలల ముందు, అంటే 2023 బహుశా అక్టోబర్లో ఎప్పుడో ట్రయల్ రన్ జరిగింది. ఆ ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకున్నాం. అంటే మనం పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాబోతున్నాయనే భరోసాని కేసీఆర్ ప్రభుత్వం కల్పించింది ట్రయల్ రన్ పూర్తి చేసిన తర్వాత. ఇక మనము దీనికి కాలువలు తవ్వాలి కదా, మనకు ఆల్రెడీ హెడ్ వర్క్స్ పూర్తయిన దశ వచ్చింది. కాలువలు తవ్వుకోవాలంటే మనం తప్పనిసరిగా ఈసీ తెచ్చుకోవాలి. ఏది మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వస్తే తప్ప ఈ కాలువలు తవ్వలేము, ఎందుకంటే మనం అండర్టేకింగ్ ఇచ్చి ఉన్నాం కాబట్టి. సో దీనికి ఏం చేయాలి, మనం డిపిఆర్ పంపాలంటే దీనికి నికర జలాల కేటాయింపులు కావాలి. దీనికి నికర జలాల కేటాయింపులు లేవు. కాబట్టి మనం ఏం చేసినామంటే వ్యూహాత్మకంగా మనకు ఈ ఏదో పోలవరం డైవర్షన్ ద్వారా 45 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లు ఎక్కడ వాడాలని చెప్పింది ట్రిబ్యునల్? నాగార్జున సాగర్ ఎగువన వాడాలని చెప్పింది. సో నాగార్జున సాగర్ ఎగువన ఇప్పుడు ఎవరున్నారు విభజన తర్వాత? తెలంగాణ ఉంది. కాబట్టి ఈ 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 45 టీఎంసీలు తెలంగాణకు దక్కాల్సిన వాటా. కాబట్టి ఆ 45 టీఎంసీలని ప్లస్ మైనర్ ఇరిగేషన్లో మనకు 90 టీఎంసీల వాటా ఉంది కృష్ణాలో. అందులో మనం వినియోగించుకుంటున్న 45 టీఎంసీలకు మించి లేవు. కాబట్టి ఆ మిగులు ఏదైతే 45 టీఎంసీలు ఉన్నాయో వాటిని కూడా పోలవరం ఈ పాలమూరు రంగారెడ్డి కేటాయించి అటు 45 టీఎంసీలు పోలవరం ద్వారా వచ్చిన నీళ్లు, ఈ మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్ కలిపి 90 టీఎంసీలు మనం కేటాయిస్తూ నికర జలాలు కేటాయిస్తూ జీవో పెట్టాం. ఆ జీవో మీద కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది, ట్రిబ్యునల్కు కంప్లైంట్ చేసింది. అయినా కూడా మనం డిపిఆర్ తయారు చేయించి అటు ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీకి ఇటు సిడబ్ల్యూసీకి పంపించినాం. నేనే స్వయంగా ఆ డిపిఆర్ అనుమతుల కోసం పర్యవేక్షణ చేసిన వాళ్ళు నేనే ఉన్నాను కాబట్టి నాకు పూర్తి వివరాలు తెలుసు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మొత్తంగా దాన్ని పరిశీలించి దానికి ఒక అడ్వైజరీ కమిటీ ఉంటుంది, ఈఏసీ అంటారు దాన్ని. ఆ మినిస్ట్రీకి అడ్వైజరీ కమిటీ ఉంటుంది. ఆ అడ్వైజరీ కమిటీ పూర్తిగా దీన్ని రికమెండ్ చేసింది. అడ్వైజరీ కమిటీ ఈఏసీ రికమెండ్ చేసిన ప్రాజెక్టుకి మినిస్ట్రీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వడం అనేది లాంఛనం. అంత ప్రయత్నం చేసి వాళ్ళని ఒప్పించి మొత్తం మీద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఈఏసీ నుంచి అనుమతి తెచ్చుకున్నాం. అట్లనే సిడబ్ల్యూసీలో కూడా చాలా అనుమతులు మనం తెచ్చుకున్నాం. అనుమతుల ప్రక్రియ కొనసాగుతున్నది. ఈఏసీ నుంచి మనం రికమెండేషన్ తెచ్చుకున్నాం. ఇక ఈఏసీ నుంచి మినిస్టర్కి ఫైల్ పుటప్ అయింది. ఇక దాని మీద కూడా మనం పరిశీలన చేసే క్రమంలో అధికార మార్పిడి జరిగింది, ఎన్నికలు జరిగినాయి. అధికార మార్పిడి జరిగిన తర్వాత ఏమైందేమో కేంద్ర ప్రభుత్వం సడన్గా డిపిఆర్ని వాపస్ చేసేసింది. ఎందుకు? ఈ 90 టీఎంసీల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ అభ్యంతరాలు తెలిపింది. ట్రిబ్యునల్లో విచారణ అంశంగా ఉంది కాబట్టి సబ్జుడీస్ కాబట్టి మేము దీన్ని అప్రైజ్ చేయలేమని చెప్పి వాపస్ చేసేసింది. ఇక ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ఏం చేసింది, దీనికి హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు కాబట్టి మేము కూడా దీనికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి ఫైల్ పెండింగ్లో పెట్టేసింది. ఈ రకంగా కాలువలు తవ్వే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ ఈ ప్రభుత్వం అయినా కూడా కాలువలు తవ్వాలంటే తప్పనిసరిగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకు ఈ వార్తలు తెలుస్తున్నది ఏంటంటే ఈ 90 టీఎంసీలకు బదులు 45 టీఎంసీలకి కుదించి డిపిఆర్ని అప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు అనిపిస్తున్నది. కానీ అది చాలా ఆత్మహత్య సదృశంగా మారబోతున్నది. తప్పనిసరిగా దీని మీద తెలంగాణ సమాజం స్పందించాల్సిన అవసరం ఉన్నది. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ఎక్కడ వదిలిపెట్టిండో అక్కడనే ఉన్న తప్పితే ఎక్కడ కూడా కాలువలు తప్పే పరిస్థితి లేదు. ఒక చుక్క నీళ్లు మనకు ఆయకట్టుకు అందింది లేదు. కనీసం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకొని అయినా కాలువలు తవ్వే పరిస్థితి ఉంటుంటే అది బాగుండేది. కానీ ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఈఎస్సీ సిఫారసు ఉన్నా కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదు.
సో ఈ వైఫల్యం వల్ల పాలమూరు రంగారెడ్డి ఎక్కడిదక్కడనే నిలిచిపోయి ఉన్నది. ఇదే పరిస్థితి డిండి ఎత్తిపోతల పథకంలో కూడా ఉన్నది. దానికి కూడా ఎన్జిటి స్టే ఇచ్చింది కాబట్టి ఆ ఎన్జిటి స్టే తొలగించి మనం నీళ్ళని ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసుకోవాలంటే తప్పనిసరిగా దానికి కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకోవాల్సి ఉన్నది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావాలంటే దానికి నికర జలాలు కావాలి. సో నికర జలాల కేటాయింపులు ట్రిబ్యునల్ వస్తే తప్ప డిండి ప్రాజెక్టు ముందుకు పోయే పరిస్థితి లేదు. ఈ రెండు ప్రాజెక్టులు ఈ రకంగా ఎక్కడొక్కడ ఆగిపోయి ఉన్నాయి.